ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, ధర్మాన్ని సహించని వారు, ఇష్టపడని వారు ఏ లోకాలకు వెళతారు? ధర్మపారాయణులు ఏ లోకాలకు చేరుకుంటారు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, రజస్సు తమస్సులతో నిండిన మనస్సు కలవారు, ధర్మాన్ని ద్వేషించేవారు నరకాన్ని పొందుతారు. ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎప్పుడూ రుజుమార్గంలో ప్రయాణించే మానవులే సత్పురుషులు, వారు స్వర్గాన్ని పొందుతారు. ధర్మయేవ గతిస్తేషాం ధర్మయేవ గతిస్తేషాం ఆచార్యోపాసనాద్ భవేత్ ఆచార్యోపాసనాద్ భవేత్ దేవలోకం ప్రపద్యంతే దేవలోకం ప్రపద్యంతే ఏ ధర్మం పర్యుపాసతే ఏ ధర్మం పర్యుపాసతే. గురువును ఉపాసించడం వల్ల మానవుడు ధర్మ సహాయాన్ని పొందుతాడు. ధర్మాన్ని ఉపాసించిన వారు దేవలోకాన్ని పొందుతారు. లోపద్వేషాలను విడిచిపెట్టిన వారు శరీరాన్ని నియమాలతో అదుపు చేసుకుంటూ ధర్మాన్ని ఆచరించేవారు మానవులైనా దేవతలైనా సుఖాన్ని పొందుతారు. బుద్ధిమంతులు ధర్మాన్ని బ్రహ్మదేవుడి యొక్క జ్యేష్ఠపుత్రుడిగా చెబుతారు. తినేవాడికి పండిన పండు బాగా రుచిస్తుంది, తినాలనిపిస్తుంది. అలాగే ధర్మశీలురకు ధర్మం కూడా అలాగే రుచిస్తుంది, ఆచరించాలనిపిస్తుంది, ఉంటుంది అన్నాడు పితామహుడు. ధర్మరాజా ఇలా అడిగాడు ధర్మరాజు, ఓ తాత, దుర్మార్గులు ఏ రూపంలో ఉంటారు? సాధువులు ఏం చేస్తూ ఉంటారు? సత్పురుషుల స్వభావం ఎలా ఉంటుంది? నాకు ఈ విషయాలు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, కుమారా, దుర్మార్గులు చెడ్డ పనులు చేస్తారు, ఉగ్రులుగా ఉంటారు, వారి ముఖం చూడాలని అనిపించదు. సత్పురుషులైతే చక్కని ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇదే శిష్యుల లక్షణం. సత్పురుషుల దేవతలు, పితృదేవతలు, ప్రాణులు, అతిథులు, కుటుంబ సభ్యులకు భోజనం పెట్టిన తర్వాతే వారు తింటారు. భోజనం సమయంలో వారు మౌనంగా ఉంటారు, ఏమీ మాట్లాడరు. తడి చేతులతో నిద్రపోరు, బాగా తుడుచుకొని ఆరిన తర్వాత నిద్రపోతారు. ధర్మాత్ములు అగ్నికి, ఎద్దుకు, దేవునికి, గోశాలకు, 4 వీధుల కూడలికి, ధార్మికుడికి, వృద్ధుడికి గౌరవంగా ప్రదక్షిణం చేస్తారు. సత్పురుషులు అతిథులకు, మృత్యువులకు, తన బంధువులకు, తనను శరణు వేడిన వారికి రక్షకులుగా ఉంటారు, ఆదరిస్తారు. మానవులు ఉదయం సాయంత్రం మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. ఇది దేవతలు విధించిన నియమం. అమృతము, బ్రాహ్మణులు, గోవులు అనే ఈ 3 ఒకే విధమైన పవిత్రమైనవి. గురువులు చెప్పిన పనిని పూర్తి చేసి పూర్తి అయినట్లుగా వారికి చెప్పాలి. గురువు వచ్చినప్పుడు ఆసనం చూపించాలి, నమస్కరించాలి, పూజించాలి. గురువును పూజిస్తే ఆయస్సు, కీర్తి, సంపద పెరుగుతాయి. వృద్ధులకు అవమానించకూడదు, వారిని పనులకు పంపించకూడదు. వారు నిలబడి ఉండగా తాము కూర్చొని ఉండకూడదు. తీర్థాలన్నిటిలోనూ గురువే గొప్ప తీర్థం. పవిత్రమైన వాటిలో హృదయమే నిర్మలమైనది. దర్శనాలు అన్నిటిలో జ్ఞాన దర్శనమే శ్రేష్టమైనది. జ్ఞాన సంతోషమే గొప్ప సుఖం. సాయం ప్రాతశ్చ వృద్ధానాం సాయం ప్రాతశ్చ వృద్ధానాం శృణుయాత్ పుష్కలా గిరః శ్రుతమాప్నోతి హి నరః శ్రుతమాప్నోతి హి నరః సతతం వృద్ధ సేవయా సతతం వృద్ధ సేవయా. ఉదయం సాయంత్రం పెద్దలు చెప్పే ఉపదేశాలు శ్రద్ధగా వినాలి. వృద్ధులను సేవించడం వల్ల మానవుడు గొప్ప పాండిత్యాన్ని పొందుతాడు. చదువుకునే సమయంలోనూ భోజన సమయంలోనూ కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. వాక్కు, మనస్సు, ఇంద్రియాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. దేవతలకు, పితృదేవతలకు చక్కని పాయసం, హవిస్సు, నువ్వులు, బెల్లం మొదలైన వాటితో అష్టకాశ్రాద్ధం చేయాలి. నవగ్రహాలను పూజించాలి. క్షవర కాలంలో మంచి మాటలే మాట్లాడాలి. తుమ్ము వచ్చినప్పుడు చిరంజీవ చిరంజీవ అనాలి. రోగులకు మేలు జరగాలని ఎప్పుడూ కోరుకోవాలి.
న జాతు త్వమితి బ్రూయాత్, న జాతు త్వమితి బ్రూయాత్, ఆపన్నోపి మహత్తరం, ఆపన్నోపి మహత్తరం, త్వంకారో వా వదో వేతి, త్వంకారో వా వదో వేతి, విద్వత్సున విశిష్యతే. గొప్పవాడిని ఎప్పుడూ కూడా నువ్వు వాడు వీడు అని పిలవకూడదు. ఆపదలో ఉన్న అలా అనకూడదు. అలా అనటం చంపటంతో సమానం. తనకంటే చిన్నవారిని, సమానంగా ఉన్నవారిని, శిష్యులను నువ్వు అనటంలో మాత్రం తప్పలేదు, అనవచ్చట. పాపాత్ముల హృదయాలే వారి పాపపు పనులను గుర్తు చేస్తూ ఉంటాయి. దుర్మార్గులు తెలిసి చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. జ్ఞానపూర్వం వినశ్యంతి, జ్ఞానపూర్వం వినశ్యంతి, గూహమానా మహాజనే, గూహమానా మహాజనే. మహాత్ముల సమక్షంలో తెలిసి కూడా తప్పును దాచుకున్నవారు నశించిపోతారు. నమాం మనుష్యాః పశ్యంతి, నమాం మనుష్యాః పశ్యంతి, నమాం పశ్యంతి దేవతాః, నమాం పశ్యంతి దేవతాః. పాపేనాపి హితః పాపః, పాపేనాపి హితః పాపః, పాపమేవాభిజాయతే, పాపమేవాభిజాయతే. నా పాపాలను మానవులు చూడలేదు, దేవతలు చూడలేదు అనుకునేవాడు పాపాత్ముడవుతాడు, పాపపు జన్మలు పొందుతాడు. వడ్డీ వ్యాపారి చేతిలో వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, కానీ పాపాన్ని ధర్మంతో కప్పితే మాత్రం ధర్మమే పెరుగుతుంది, పాపము నశిస్తుంది కూడా. లవణాన్ని నీటిలో వేస్తే కరిగిపోతుంది. అలాగే ప్రాయశ్చిత్తం వల్ల చేసిన పాపాలు నశించిపోతాయి. కనుక పాపాన్ని రహస్యంగా దాచుకోకూడదు. అలా చేస్తే అది పెరిగిపోతుంది. దాన్ని గురించి సాధువులకు, గురువులకు చెప్పాలి. అప్పుడు వారు దానిని తగ్గిస్తారు. దురాశతో మూటలు మూటలుగా సంపాదించిన ధనం సరిగ్గా అవసరమైన సమయంలో పనికి రాకుండా పోతుంది. ధనాన్ని బాగా సంపాదించిన జీవి చనిపోయినప్పుడు అతడి ధనాన్ని ఇతరులు పొందుతారు. బుద్ధిమంతులు ధర్మమే సమస్త ప్రాణులకు హృదయం వంటిది అని చెబుతారు. కనుక సకల ప్రాణులు ధర్మాన్ని ఆశ్రయిస్తాయి. ఏక ఏవ చరేద్ధర్మం, ఏక ఏవ చరేద్ధర్మం. ఒంటరిగానే ధర్మ కార్యాలు చేయాలి. ధర్మాన్ని ప్రచారం చేసుకోకూడదు. ధర్మాన్ని ప్రచారం చేయటం బ్రతుకు తెరువుగా చేసుకున్న వారు ధర్మాన్ని వ్యాపారంగా మార్చిన వారు అవుతారు. గర్వాన్ని విడిచిపెట్టి దేవతలను పూజించాలి. సేవేత మాయయా గురుం, సేవేత మాయయా గురుం. గురువుల విషయంలో కపటం లేకుండా ప్రవర్తించాలి. పరలోకం కోసమే దానాన్ని చేస్తూ ఉండాలి అని శిష్టాచారం గురించి చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 163వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, తాత, అదృష్టం లేనివాడు ఎంత బలవంతుడైనా సరే ధనాన్ని పొందలేడు. అదృష్టవంతుడు బలహీనుడైనా బాలుడైనా ధనాన్ని పొందుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాకపోతే మానవుడు దేనిని పొందలేడు. అలాగే ఏ ప్రయత్నం చేయకపోయినా మానవుడు ఎంతో ధనాన్ని సులభంగా పొందుతాడు. ఇలా ప్రయత్నాలు చేసి ఫలం పొందని వారు ఉన్నారు. ప్రయత్నాలు చేయకుండా ఫలం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రయత్నమే ఫలితానికి కారణమైతే ప్రయత్నించిన వారందరూ కూడా ఫలాన్ని పొందాలి కదా. ఎందుకని పొందటం లేదు? ప్రారబ్ధం వల్ల దొరకటం లేదు. అలాగే ఫలాన్ని పొందని మానవులు కనిపిస్తున్నారు. 100 మార్గాలను పట్టుకొని నడిచినా కూడా కొందరు ధనాన్ని పొందలేరు. మరొకడు మాత్రం చెడు పని చేసి సుఖంగా ఉంటున్నాడు. చెయ్యకూడని పనులు ఎన్నోసార్లు చేసి దరిద్రులైన మానవులు ఎందరో కనిపిస్తున్నారు. అలాగే
తాను చెయ్యవలసిన కర్మలను చేస్తూ ధనం కోల్పోకుండా ఉన్నవారు ఎందరో కనిపిస్తున్నారు. ఒకడు నీతి శాస్త్రాన్ని చదువుకుంటున్నాడు, అయినా ఏం లాభం? అతడు మాత్రం నీతిమంతుడు కాడు. మరొకడికి నీతి శాస్త్రం తెలీదు, అయినా వాడు మంత్రిగా చలామణి అవుతున్నాడు. దీనికేమిటి కారణం? విద్యావంతుడు విద్య లేనివాడు, దుర్మార్గుడు కూడా ధనవంతులు అవుతున్నారు. ఒకవేళ విద్యను నేర్చుకున్న విద్వాంసుడు జీవించడం కోసం విద్యా విహీనుడిని ఆశ్రయించవలసిన పరిస్థితి రాకూడదు. పురుషుడు నీటినంతా పొందినప్పుడు దాహార్తిని జయిస్తున్నాడు కదా, నీటిని పొందినప్పుడు దాహార్తిని. విద్య వల్ల ప్రయోజనం సిద్ధిస్తూ ఉంటే ఏ మానవుడు కూడా విద్యలను విడిచిపెట్టడు. వందలాది బాణాలు తగిలినా చనిపోయే కాలం రానప్పుడు మనిషి సావడు కదా. అలాగే మృత్యువు దగ్గర పడిన వాడికి గడ్డిపరక తగిలినా సరే చేస్తాడు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కోరుకున్న ధనాన్ని పొందలేనివాడు తీవ్రమైన తపస్సు చేయాలి. అప్పుడే ధనం లభిస్తుంది. ఎందుకంటే విత్తనం లేకుండా మొక్క రాదు కదా. దానేన భోగీ భవతి మేధావి వృద్ధ సేవయ, మేధావి వృద్ధ సేవయ అహింసయా చ దీర్ఘాయు ఇతి ప్రాహుర్మనీషిణః, ఇతి ప్రాహుర్మనీషిణః. అలాగే దానం చేస్తేనే భోగి అవుతాడు, వృద్ధులను సేవిస్తేనే మేధావి అవుతాడు, హింసను విడిచిపెడితేనే దీర్ఘాయుస్సును పొందుతాడు అని బుద్ధిమంతులు చెబుతున్నారు. కనుక దానం చెయ్యాలి, యాచించకూడదు, ధర్మాత్మలను పూజించాలి, చక్కగా మాట్లాడాలి, ప్రియాన్ని చెయ్యాలి, ప్రశాంతుడై ఉండాలి, సకల ప్రాణుల యందు అహింసాభావం ఉండాలి. అలాంటి వాడే పరమధన్యుడవుతాడు. ఓ ధర్మరాజా, దోమలు, కీటకాలు, చీమలు మొదలైనవి జన్మలు ఎత్తటానికి వాటి స్వభావమే కారణం. అలాగే హెచ్చుతగ్గుల ప్రకారం సుఖదుఖాలను అనుభవించటానికి కూడా వాటి స్వభావమే కారణం. కనుక స్థిరంగా ఉండు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 164వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజు ఇలా చెప్తున్నాడు, నాయన, మానవుడు శుభాశుభ కర్మలు చేయిస్తాడు. అప్పుడు మానవుడిలో శుభకర్మ చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతాను అనేటువంటి విశ్వాసం ఉండాలి. అశుభ కర్మల వల్ల శుభం జరగదు అని కూడా నమ్మకం ఉండాలి. కాలమే మానవులకు సువర్ణవర్ణ, బంగారు వర్ణం కలవాడు, హేమాంగ, బంగారు శరీర భాగాలున్నవాడు, వరాంగ, శ్రేష్టమైన శరీర అవయవాలున్నవాడు, చందనాంగది, చందనాన్ని అంగదాల్ని ధరించేవాడు, గంధం పూసిన భుజకీర్తులు గలవాడు, వీర, అసుర నాశకుడు, అసుర వీరులను చంపినవాడు, విషమ, సాటిలేనివాడు, శూన్య, విశేషణరహితుడు, ఆకాశంలాగా భేదాలు లేనివాడు, ఘృతాశీహి, ఆశ్రితులకు ఆశిష్యులిచ్చేవాడు, కోరికలు లేనివాడు, అచలహ, అచలుడు, జ్ఞానాదుల నుండి కదలనివాడు, చలహ, చలుడు, వాయురూపుడై చలించేవాడు. ఈ నిగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది కదా. నిగ్రహానుగ్రహాలు కాలం బుద్ధిలో ప్రకాశించడం వల్లనే ధర్మ ప్రవృత్తి, అధర్మ ప్రవృత్తి కలుగుతూ ఉంటాయి. మానవుడు ధర్మ ఫలాన్ని పొందినప్పుడు దాని మీద అతడికి ఆసక్తి ఏర్పడుతుంది. అందుచేత ధర్మాత్ముడు దాన్ని నమ్ముతాడు. దృఢబుద్ధి లేనివాడు మాత్రం విశ్వసించడు. ధర్మాధర్మాలు తెలిసినవాడు కాలాన్ని బట్టి ప్రారబ్ధాన్ని అనుభవించవలసి వస్తే యథాశక్తిగా ధర్మాన్ని ఆచరించాలి. ఇదే బుద్ధిమంతులకు ఉన్న గొప్ప లక్షణం. ధార్మికులకు గొప్ప ఐశ్వర్యం కలిగిన వారు రజోగుణంతో కలుషితులు కారు. అలాగే తమ ప్రయత్నాల ద్వారా ఆత్మకు మరింత ఉన్నతిని సాధిస్తారు. కాలం కూడా ధర్మానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ అధర్మ ఫలాన్ని ఇవ్వదు. కనుక తనకు తాను పవిత్రుడుగా ఉండాలి, ధర్మపరాయణుడుగా ఉండాలి. ధర్మం మండుతున్న అగ్ని వంటిది. అది కాలం చేత రక్షింపబడుతూ ఉంటుంది. దాన్ని చెడగొట్టే శక్తి అధర్మానికి ఉండదు. శుద్ధంగా ఉండటం, పాపస్పర్శ లేకుండా ఉండటం అనే ఈ రెండు కూడా
ధర్మ కార్యాలు. ధర్మం విజయాన్ని ఇస్తుంది. ముల్లోకాలు చక్కగా సాగటానికి ధర్మ విజయమనే కాంతియే కారణం. అంతటి బుద్ధిశాలి అయిన మరొక మానవుడి చెయ్యి పట్టుకొని ధర్మం వైపుకు నడిపించలేడు. ఎవడికి వాడు ధర్మాన్ని ఆచరించి తరించవలసిందే. ధర్మబద్ధంగా ధర్మఫలాన్ని, లోకభయాన్ని గురించి చెప్పబడిన మానవుడు క్రమంగా ధర్మం వైపు ప్రయాణం చేస్తాడు. నేను చతుర్ధుడిని, నాకు బ్రహ్మచర్యాది ఆశ్రమాలను సేవించే అధికారం లేదు అని కొందరు భావిస్తూ ఉంటారు. మరికొందరు సాధువులు అంతరాత్మలో ఏ రకమైన వంచనకు అవకాశాన్ని కూడా ఇవ్వరు. 4 వర్ణాల వారి యొక్క లక్షణాన్ని విశేషంగా చెబుతాను. అందరి శరీరాలు పంచభౌతికాలే అయి ఉన్నాయి. అందరి ఆత్మ ఒక్కటే. అయినా వారి లౌకిక ధర్మంలోనూ విశేష ధర్మంలోనూ భేదం కనిపిస్తుంది. దాని ఉద్దేశం ఏమిటంటే, ఎవరికి వారు తమ తమ ధర్మాన్ని పాటించి మళ్ళీ ఏకత్వాన్ని పొందాలి అనేదే చెప్పబడింది. ధర్మం శాశ్వతంగా చెప్పబడుతుంది. దానివల్ల లభించే స్వర్గము మొదలైనవి అశాశ్వతాలు కదా. అవన్నీ కూడా అశాశ్వతాలే కదా. మరి ఇదేమిటి అంటే, ధర్మ సంకల్పం శాశ్వతమైతే దాని ఫలితం కూడా సనాతనమే అవుతుంది. అందరూ సమాన శరీరులే, అందరూ ఒకే విధమైన ఆత్మ గలవారు. అయినా ధర్మ సంకల్పంతో కూడిన కాలం వారిలో విశేషాన్ని ఏర్పరుస్తుంది. సమస్త క్రియలకు కాలమే గురువు. ఇలాంటప్పుడు ప్రాణులు వివిధ ధర్మాలను సేవించడంలో తప్పేమీ లేదు. పశుపక్షాదుల్లో పుట్టిన ధర్మమే మంచి చెడులను చెబుతుంది, గురువు అవుతుంది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో కృతాశీరచలశ్చలః. 165వ అధ్యాయం. వైశంపాయన మహర్షి అన్నారు. ఇలా అంటున్నాడు, ధర్మరాజా, భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు ధర్మరాజు. పితామహ, పురుషుడికి ఏది మేలు కలిగిస్తుంది? ఏమి చేస్తే మానవుడు సుఖపడతాడు? దేనివల్ల పాపం లేనివాడవుతాడు? ఏది కల్మషాన్ని నాశనం చేస్తుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా న్యాయబద్ధంగా దైవవంశం గురించి చెప్పాడు. ఓ ధర్మరాజా, ఋషి వంశంలో కూడిన దైవతం వంశం గురించి 3 సంధ్యల్లోనూ కీర్తించాలి. అలా చేయటంతోనే కల్మషాలు తొలగిపోతాయి. మానవుడు పగలు రాత్రి సంధ్యల్లో ఇంద్రియాలతో తెలుసో తెలియకో పాపాలు చేస్తాడు. ఆ సమస్త పాపాల నుండి విముక్తి చెందాలంటే దైవత వంశాన్ని కీర్తించాలి. అప్పుడే అతడు విముక్తిని పొందుతాడు, పవిత్రుడవుతాడు. అతడు గుడ్డివాడు, చెవిటివాడు కాడు, సమస్త శుభాలను పొందుతాడు. అటువంటి వాడు మరుసటి జన్మలో ఇక పశువుగా పుట్టడు, నరకానికి పోడు, సంకర జాతిలో జన్మించడు. అతడి దుఃఖం ఉండదు, మరణకాలంలో కలవరపాటు కలగదు. బ్రహ్మదేవుడు, దేవదానవ గురువు, సమస్త ప్రాణులకు పూజ్యుడు, నమస్కరించదగినవాడు, అందరికీ ప్రాణమైనవాడు, అయోనిజుడు, జగత్పాలకుడు. ఆయన భార్య సావిత్రి, వేదస్రష్ట ప్రభువు, విష్ణువైన నారాయణుడు, పార్వతీపతి అయిన త్రిలోచనుడు, సేనాపతి అయినటువంటి కుమారస్వామి, అగ్ని, వాయువు, చంద్రుడు, వెలుగునిచ్చే సూర్యుడు, సచీపతి అయిన ఇంద్రదేవుడు మొదలైన దేవతలందరూ నన్ను రక్షించాలి. మహర్షి అయిన విశ్రవసుడు, సంకల్పం, సాగరం, గంగా మొదలైన నదులు, మరుద్గణం, తపస్సిద్ధులైనటువంటి వాలకిల్యులు, వ్యాస భగవానుడు, నారదుడు, పర్వతుడు, విశ్వవసు, హాహా ఊహు, తుంబురుడు, చిత్రసేనుడు మొదలైన దేవతలు నన్ను రక్షించాలి. మహా సౌభాగ్యవంతులైనటువంటి దేవకన్యలు, అప్సరసల సమూహాలు, ఊర్వశి, మేనక, రంభ, మిశ్రకేశి, అలంబుష. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.